brought me alive, but got no outlet. Hello guys, welcome to the SS Brand Technology. Guys, ఇవాళ వీడియోలో అయితే మనం రీసెంట్గా వివో వాళ్ళు అయితే వివో Y51 మొబైల్ అయితే లాంచ్ చేశారు. సో ఆ మొబైల్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ రివ్యూ అయితే ఈ వీడియోలో అయితే మనం మాట్లాడుకుందాం. సో ఈ మొబైల్ వచ్చేసి మనకి 8GB RAM 128GB స్టోరేజ్తో ఈ మొబైల్ అయితే వాళ్ళు తీసుకొచ్చారు. ఇందులో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి మనకి స్నాప్డ్రాగన్ 665 ప్రాసెసర్ అయితే వీళ్ళు ఇందులో యూజ్ చేశారు. మరి కెమెరా విషయానికి వస్తే మనకి బ్యాక్ సైడ్ అయితే వివో V20 సిరీస్లో ఏ విధంగా అయితే ఉంటుందో అదే లుక్తో అయితే మనకి బ్యాక్ సైడ్ కెమెరా అయితే వీళ్ళు తీసుకొచ్చారు. మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి 48MP ప్రైమరీ కెమెరా ఉంది, 8MP అల్ట్రా వైడ్ యాంగిల్, 2MP మ్యాక్రో లెన్స్ అయితే మనకి బ్యాక్ సైడ్ యూజ్ చేశారు. బ్యాక్ సైడ్ అయితే మనకి 4Kలో అయితే వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ అయితే 1080pలో అయితే మనం వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. సో ఫ్రంట్ సైడ్ అయితే ఇంకా కొద్దిగా కెమెరాని అయితే ఇంప్రూవ్ చేసి ఉంటే బాగుండని నా ఒపీనియన్. అంతేకాకుండా మనకి ఇందులో అయితే 5000 mAh బ్యాటరీ అయితే వీళ్ళు ఇందులో యూజ్ చేశారు. మనకి 18 watts ఫాస్ట్ ఛార్జర్ అయితే మనకి మొబైల్ అయితే సపోర్ట్ చేస్తుంది. 6.58 inches ఫుల్ HD+ డిస్ప్లేతో అయితే మనకి మొబైల్ అయితే వర్క్ అవుతుంది. అవుట్ ఆఫ్ బాక్స్ ఆండ్రాయిడ్ 11 వర్షన్తో వస్తుంది. ఫన్ టచ్ 11 వర్షన్తో అయితే మనకి మొబైల్ అయితే వర్క్ అవుతుంది. మనకి రీసెంట్గా వివో V20 Pro 5G మొబైల్ కూడా మనకి ఆండ్రాయిడ్ 11 వర్షన్, ఫన్ టచ్ 11 వర్షన్తో మొబైల్ అయితే వర్క్ అవుతుంది. సో కొద్దిగా పోలికలు అయితే దానికి దీనికి సేమ్గానే ఉన్నాయి. మనకి ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూడొచ్చు మీరు వివో V20 Pro మరియు వివో Y51 మొబైల్కి డిఫరెన్స్ ఏ విధంగా ఉందనేది. మనకి బ్యాక్ సైడ్ కెమెరా లుక్ అయితే యాజ్ ఇట్ ఈజ్ సేమ్గానే ఉంది. కొద్దిగా మనకి కింద ఫ్లాష్ లైట్ వచ్చేసి మనకి V20లో అయితే మనకి హారిజెంటల్లో ఇచ్చారు, Y51లో వచ్చేసి మనకి వర్టికల్లో ఇచ్చారు. సో మిగతా లుక్ అయితే మనకి యాజ్ ఇట్ ఈజ్ సేమ్ అయితే ఉంది. మనకి కలర్ కూడా మనకి Y51లో 2 కలర్స్ అయితే ఉన్నాయి. మనకి 2 కలర్స్ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి. మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి వీళ్ళైతే గ్లాస్ని అయితే ఉపయోగించలేరు. టోటల్ బాడీ అయితే మనకి ప్లాస్టిక్తో అయితే వాళ్ళు కవర్ చేస్తారు. V20లో వచ్చేసి మనకి గ్లాస్తో అయితే వాళ్ళు మేడప్ చేస్తారు. సో ఏమేమి ఆడియో జాక్ ఉంటుంది. 2 సిమ్ కార్డ్స్ని అయితే మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మనకి ఎక్స్పాండబుల్ మెమరీ అప్ టు 1TB దాకా అయితే మన మెమరీ స్లాట్ని అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. 8GB RAM 128GB స్టోరేజ్ ఉన్నా మనకి ఇందులో 1TB దాకా అయితే మన మెమరీ కార్డ్ని అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే ఇందులో వచ్చేసి మనకి స్నాప్డ్రాగన్ 665 ప్రాసెసర్ అయితే ఇందులో యూజ్ చేస్తారు. దీని బడ్జెట్ వచ్చేసి ఓవరాల్గా మనకి 18,000లో అయితే ఈ మొబైల్ అయితే ఉంది. మనకి 17,999కి. సో వీళ్ళు ప్రాసెసర్ని అయితే ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసింటే బాగుండని నా అభిప్రాయం. V20 సిరీస్లో చూసుకుంటే కూడా మనకి V20లో అయితే మనకి స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్ ఉంది. అంతేకాకుండా V20 Proలో చూసుకుంటే మనకి స్నాప్డ్రాగన్ 765G ప్రాసెసర్ని అయితే మనకి అందులో యూజ్ చేస్తారు. కాబట్టి దీన్ని ప్రాసెసర్ని అయితే వీళ్ళు ఇంకా కొద్దిగా ఇంప్రూవ్మెంట్ చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్. వీళ్ళు అన్ని ఫీచర్ని అయితే ఇంప్రూవ్మెంట్ చేస్తున్నారు. బట్ ప్రాసెసర్లో కూడా ఇంకా ఇంప్రూవ్మెంట్ చేస్తే మొబైల్స్ కూడా ఇంకా చాలా ఇంప్రూవ్మెంట్ అవుతాయి. మనకి కొత్త లుక్తో కాకుండా మనకి మొబైల్ పర్ఫార్మెన్స్ కూడా ఇంకా కొత్తగా ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. సో గైస్, ఇది ఓవరాల్గా మనకి వివో Y51 మొబైల్ స్పెసిఫికేషన్స్ అనమాట. దీని బడ్జెట్ వచ్చేసి మనకి 18,000లో ఉంది. కాబట్టి ఈ రేంజ్ బడ్జెట్లో అయితే మనకి ఒక మంచి మొబైల్ అని చెప్పవచ్చు. సో మీరు హై రేంజ్ కానీ ఒకవేళ ఎక్సలెంట్ గేమింగ్ యూజ్ చేయాలనుకుంటే మనకి మొబైల్ అయితే మనం పాజ్ చేయొచ్చు. ఎందుకంటే మనకి ప్రాసెసర్ అనేది బాగానే ఉంది. బట్ ఇంకా మనకి ఈ రేంజ్ బడ్జెట్లో అయితే ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసిన ప్రాసెసర్లు అయితే మనకి అవైలబుల్లో ఉన్నాయి మనకి మొబైల్స్ అనేవి. సో ఆ మొబైల్ అయితే ఓవరాల్గా మనకి Y51 మొబైల్ స్పెసిఫికేషన్స్ అనమాట. సో ఈ స్పెసిఫికేషన్స్కి తగ్గట్టు మీరు మొబైల్ తీసుకోవాలనుకుంటే ఇది కూడా మనకు ఒక బెస్ట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. ఇది ఓవరాల్గా వీడియో అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఇంకా ఇటువంటి టెక్నాలజీ అప్డేట్స్ మీరు పొందాలనుకుంటే కింద అనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. ఎందుకంటే ఇంకా ఇటువంటి టెక్నాలజీ అప్డేట్స్ మీ ముందుకు తీసుకొస్తుంటాను. దిస్ ఇస్ సంతోష్ సైనింగ్ ఆఫ్. Back from the dead.